హే హాయస్, మనమైతే ప్రెసెంట్ కరౌలి అనే ఊర్లోనే ఉన్నాము, టౌన్లో. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి అయితే వీరాల గాంగ్రీ అనే ఊర్ల మీదుగా మన పైనాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఇదైతే ఒక డిస్టిక్ టౌన్ అనుకుంటాను. మొత్తం ఇంకా టౌన్ అంటే ట్రాఫిక్, వెహికల్స్ ఇవే కదా ఉండేది. మన పైనంలో అయితే ఇప్పటిదాకా సలీమాపూర్ నుంచి అయితే వచ్చేసాము ఈ కరౌలికి. కరౌలి నుంచి జరీలా అనే ఊరికి చేరుకొని అక్కడి నుంచి మన పైనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం. ఈ స్టేట్ హైవేలో, నేషనల్ హైవేలో అన్నీ మిక్స్గా కలిసిపోతూ ఉన్నాయి. షాపులుగా అయితే మొత్తం ఇవే జ్యూస్ సెంటర్లే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సమ్మర్ చాలా హాట్ గురు. మరి ఆ ప్రదేశాల్లో సూర్య ఎలా ఉన్నాడు? ఇక్కడ సూర్య లేడు కానీ మేఘా మధ్యం దాక్కొని ఉన్నాడు. ఇక్కడ ఆర్టీసీ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా అది ఆర్టీసీ బస్ స్టాండ్ అవతల. ఎక్కువగా ఆటోస్ కానీ ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్నాయి. రకరకాల ఆర్టీసీలు, ఆర్ఎస్ఆర్టీసీ, రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్, అది ఆ విధంగా మన పైనాన్ని అయితే ఇంకా ముందుకైతే కొనసాగిస్తూ వెళ్ళిపోదాం. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ కరౌలి నుంచి మన పయనంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. కరౌలికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి అన్న బ్రేక్ఫాస్ట్, లంచ్ కలిసి చేసేసి వెళ్ళిపోదాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా అంటే ఏం లేదు, వీళ్ళు ఏయో 2 బజ్జీలు, బోండాలుగా ఇవే తింటూ ఉన్నారు. ఇంకా జ్యూసులుగా అయితే పైనాపిల్ జ్యూసులు కానీ ఎక్కువ, పైనాపిల్ చీనీ జ్యూసులుగా ఎక్కువ పిండేస్తూ ఉన్నారు. మీకు ఏ జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. రాజస్థాన్కి మీలో ఎంతమంది వచ్చారో అది కూడా కామెంట్ అయితే చేసేయండి. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్, ఆల్ సేవ్ టు ప్లానెట్.